నిన్న ఈవిడి ఆ మాధురి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నా కోసం ఒక మీడియాలో మాట్లాడింది. మీడియాలో మాట్లాడుతూ మేము ఎలా ఉంటే మీకెందుకు మహాసేన రాజేష్కి మహిళలందరిని అవమానించడం అన్నట్టు ఏదో మాట్లాడింది ఆవిడ. దానికి సమాధానం చెప్దాం కదా అని ఈరోజైతే కొంచెం గట్టిగా ఇచ్చేద్దామని వీడియో మొదలుపెట్టాను. ఈలోపు ఈ యాక్సిడెంట్ విషయం అనేది బయటకు వచ్చింది. సరే పోనీ యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉంది కదా, ఇక ఆవిడ గురించి మనం గట్టిగా అంటాం ఎందుకు, ఈ దువ్వాడు సీనిగాడికి బుద్ధి ఉంటే అసలు ఆవిడ అలా తయారవుతుంది కదా. సరే ఏదేమైనా కొంచెం స్మూత్గానే మాట్లాడదామని డిసైడ్ అయ్యానండి. దానిలో భాగంగానే ఈవిడ ముందు నా గురించి మాట్లాడింది కదండి, మాట్లాడింది ఒకసారి మీరు చూడండి. నేనేం తప్పు మాట్లాడాను నాకు అర్థం లేదు. ఎవరో అంట తను ఎవరో మహాసేన అబ్బాయి ఎవరో తను మహాసేన ఎవరండి తను ఎవరో రాజేష్ మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ నిన్న ఒక పెట్టానండి ఒక వీడియో, అది అందరినీ లేడీస్ ని కామెంట్ చేసి పెట్టిన రీల్స్ నేను చేసుకునేవి. ఒక డాన్స్ టీచర్ ని ఎంతో మంది డాన్స్ రీల్స్ ఏవో చేసుకుంటే ఆ రీల్స్ ని ప్లే చేసి ఈవిడ వాణి సంసారపరమైన ఆడది, ఈవిడ చూడండి పాజిటివ్ గా ఏమండి పక్కన రీల్ ప్లే అవుతుంది. నేను రీల్స్ ప్లే చేశాను, ఓకే నిజమే వాస్తవే ప్లే చేసాము. మంచి కళాకారురాలు, మంచి కళ అయితే ఉంది ఈవిడ దగ్గర. ఒకవేళ అది చూసి అట్రాక్ట్ అయ్యాడేమో దుబా శ్రీనివాస్ అన్నాను తప్ప ఈవిడనైతే నేనేం పర్సనల్గా మాట్లాడలేదు. ఆవిడేమంటుందంటే నేను రీల్ చేసుకుంటే మహిళలందరూ రీల్ చేసుకునే వాళ్ళని రాజేష్ మహాసేన అంటున్నాడు అంట. అమ్మా మాధురి, నేను రీల్స్ చేస్తున్నావు మాధురి ఎందుకు చేసావమ్మా అని అడగలేదు తల్లి. నువ్వు భర్త పిల్లలు ఉండగా ఇంకొక భార్య పిల్లలు ఉన్నవాడిని ఎలా తగులుకున్నావు, ఆడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి, ఆడితో నీకు అడల్టరీ ఏంటి, తప్పమ్మా అది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అది ఒప్పుకోవు. మనకు ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. ఒకవేళ నీకు నిజంగా వేరే వాడు నచ్చితే అవును అప్పుడు దాకా ఉన్న భర్త నన్ను చిత్రహింసలు పెట్టాడండి, ఆడితో నేను విడాకులు తీసుకున్నాను, ఎస్ ఇతను నన్ను ఓదార్చాడండి అంటే పోనీ ఏమన్నా కొంచెం అర్థం చేసుకోవచ్చు. పక్కన భర్త అలాగే ఉన్నాడు, పిల్లలు అలాగే ఉన్నారు, అలా ఉంటూ నువ్వు అడల్టరీ చేయటం తప్పమ్మా అన్నమ్మా నేను. అంతేగాని నువ్వు పుష్ప 2లో సాంగ్ వేస్తే నాకేంటి, లేకపోతే ఆర్య 2లో సాంగ్ వేస్తే నాకేంటి. మేకప్లు అంటే లేడీస్ ని కామెంట్ చేసే రైట్ మహాసేన రాజేష్ కి ఎవరు ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. నాకు బంగారు తల్లి, నేను అందరు లేడీస్ని టార్గెట్ చేయను. ఎవరైతే స్త్రీ ధర్మానికి వ్యతిరేకంగా, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా, దాంపత్య జీవితానికి వ్యతిరేకంగా, కుటుంబ వ్యవహారాలకు వ్యతిరేకంగా ఎవరైతే వరస్ట్గా బిహేవ్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసం ఆడతానమ్మా. నీకు బుద్ధి చెప్పేవాడు ఎవడో నీ ఇంట్లో లేడేమో, అన్న తమ్ముడు తండ్రి అలాంటి వాడు ఎవడో ఉండడు. ఉంటే ఖచ్చితంగా చెప్పు తీసుకూడెద్దరు నీలాంటిది ఉంటేనే. భార్య పిల్లలు ఉండగా నీకు ఇదేం పోయే కాలం, నువ్వు మళ్ళీ వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఆడితో కలిసి ఉంటున్నాను, ఆడితో అడల్టరీ వ్యభిచారం చేస్తున్నానని పచ్చిగా మాట్లాడుతున్నావు. నీకు అసలు సిగ్గు ఎక్కువ ఉందని చెప్పి గొప్పగలు కూడా ఎదురు. అమ్మా నేను ఇంకా చాలా మర్యాదగా మాట్లాడాను. నువ్వు అడిగావు ఇందులో ఏమడిగింది చూద్దారండి. మహాసేన రాజేష్ ఎవరో తెలీదు. నాకు ఆ వీడియో చాలా బాధ అనిపించింది. నాకు ఆ వీడియో చూస్తే నీకు నేను తెలియపోవడమే నా ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా, చాలా హ్యాపీ నేను. ఈవిడ చూడండి, ఈవిడ మేకప్ చూడండి, ఈవిడ ఒక ఏ పరమైన ఆడది అంటే ఆడవాళ్ళు అంటే మీరు అందరూ ఎవరెవరైతే రీల్స్ చేస్తున్నారో, ఎవరెవరైతే మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారో అందరినీ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నాడు ఈ మహాసేన రాజేష్ అనేవాడు. అందరూ అర్థం చేసుకోండి. అంటే ఆవిడ ఇలా మాట్లాడేసి ఇలా ఏదో నంగనాచిలాగా పెట్టేస్తే ఆవిడేమో ఒక సంసారపరమైన ఆడది, మేము రీల్స్ చేసి మేము సోషల్ మీడియాలో సోషల్ గా మూవ్ అయితే మేము తప్పుడు. మీరు పాయింట్ అర్థం చేసుకోవట్లేదు మాధురి గారు. మీ రీల్స్ కి వాణి గారి బాధగా ఉండటానికి రెండింటిని ఇంకెట్టకండి. మీరు వాళ్ళ భర్తని కైవసం చేసుకుని వాళ్ళ భర్తతో మీరు వ్యభిచారం చేస్తున్నారని మీరే చెప్పారు. వాళ్ళ భర్త మరో మహిళతో వ్యభిచారం చేస్తుంటే ఏ మహిళను అలా బాధపడుతుంది. దానికి నేను రీల్స్ చేస్తున్నాను కాబట్టి నన్ను తిడుతున్నారు, రీల్స్ చేసి ఆడవాళ్ళందరినీ తిడుతున్నాడు రాయచండి. నాకేమన్నా వాళ్ళు కొవ్వెక్కిపోయి తిరుగుతున్నాను నేను ఊరందరినీ తిట్టడానికి. దేశ సంస్కృతి మొత్తం ఇప్పుడు రేపు పొద్దున్నే పిల్లలు ఏమి నేర్చుకోవాలి? ఇంత పబ్లిక్గా నిస్సిగ్గుగా వైసీపీ నేను మహిళా అధ్యక్షురాలని, వైసీపీకి నేను పెద్ద నాయకురాలనేమో నువ్వు, వైసీపీ ఎమ్మెల్సీగానేమో ఆడు, మీ ఇద్దరు కలిసి పబ్లిక్గా మేము వ్యభిచారం చేస్తున్నాం మీరు స్టేట్మెంట్లు ఇచ్చేయండి. ఈ సమాజాన్ని సర్వనాశనం చేసేయండి. మాలాటోడు ఎవడో అడగకూడదు మిమ్మల్ని. అడిగితే చాలా పెద్ద తప్పది. ఆడవాళ్ళమా? నీకు ఆడపిల్లలు లేరా? నీకు మీ ఇంట్లో వైఫ్ లేదా? మీ ఇంట్లో చెల్లి పిల్లలు ఆడపిల్లలు ఎవరు ఉన్నారమ్మా? నాకు చెల్లి ఉంది, నా భార్య ఉంది, నాకు ఆడపిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరైనా సరే నీలాంటి పని చేస్తే మొక్కలుగా నరికేస్తాను. నేనైతే మొక్కలు నరికేసి 7వ రోజు భోజనాలు ఎట్టేస్తాను. నీకంటే చెప్పేవాడు ఎవడో లేడు. పెళ్లి చేసి భర్త పిల్లలు ఉండగా వాళ్ళందరినీ గాలి కుదిలేసి వాళ్ళు ఉండగానే వాళ్ళతో విడాకులు తీసుకోకుండా ఏం చేయకుండా నేను ఇంకొకరితో వ్యభిచారం చేస్తానంటే అలా ఎవడు ఊరుకున్నాడు? అలా ఊరుకున్నాడు ఎవడనుంటే నీకు సపోర్ట్ చేయాలా?
ఎవరో సోదరుడు అన్నాడు, మహిళలను అలా టార్గెట్ చేయకూడదు, ఆ మహిళల కోణంలో కూడా చూడాలి, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. నేను ఒక్కటే అడుగుతున్నానండి, మాధురి గారిని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ. నేను వాణి గారికి సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వాణి గారి పరిస్థితుల్లో అవసరమైతే నా భార్య పిల్లలను ఊహించుకోగలను. ఇవాళ నేనే దేన్నన్నా తగులుకుని ఎక్కడన్నా ఉంటే నా భార్య పిల్లలు అలా రోడ్డెక్కి ఎడుతుంటే నిజంగా నాకు బాధ కలుగుతుంది, నేను ఊహించుకోగలను. కానీ మాధురి ప్లేస్లో నా భార్య నేను ఊహించుకోలేను. ఎవడన్నా ఊహించుకోగలిగినోడు ఉంటే మీరు ఆవిడకి సపోర్ట్ చేయండి. భర్త ఉండగానే, భర్త ఇంకా విదేశాల్లో కుటుంబం కోసం కష్టపడుతుండగానే లేదు నేను ఇంకొక అతనితో కలిసి ఉంటాను, ఇంకొక అతనితో వ్యభిచారం చేస్తాననే భార్యని యాక్సెప్ట్ చేయగలిగిన మహానుభావుడు ఎవడన్నా ఉంటే అటు సపోర్ట్ చేయండి రా బాబు. మేము వద్దాను, మేమేం అడ్రాము దేనికిని. మీరు సపోర్ట్ చేస్తానంటే మీ భార్యలను కూడా మాధురి గారిలో ఎంకరేజ్ చేస్తాం. కమాన్ అమ్మా వెళ్ళండి, ఎమ్మెల్సీ ఉన్నాడు, పలానా చోట ఎమ్మెల్యే ఉన్నాడు, వెళ్ళండి, మీరు వెళ్ళండి, ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆయనతో అడల్టరీ చేయండి అని ప్రోత్సహించే భర్తలు ఎవరైనా ఉంటే మరి చేయండి రా బాబు. మేము వద్దనరా అలాంటి ఏమన్నా ఉంటే అబ్బా ఇదేట్రా బాబు వీడు ఎంత సంఘ సంస్కర్తలు ఉంది, వీడు కూడానే భార్యను కూడా అడల్టరీకి ప్రోత్సహిస్తున్నాడు, బా ఎంత గొప్పరా బాబు అని అందరూ చెప్పుకుంటారా బాబు. మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారా. ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఆడవాళ్ళు ఉంటారమ్మా, ఆడవాళ్ళు పద్ధతిగా బతుకుతారు. ఒకవేళ ఎక్కడన్నా ఓ మ్యారేజ్ చేస్తే మ్యారేజ్ ఫెయిల్ అయింది ఏమో, కర్మ కాలిపోయింది, అరే ఇలాగైందా, విడాకులు తీసుకుంటారు, వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నా సరే ఇది అలా నీడలా వెంటాడుతూ ఉంటుంది ఆ గత జీవితం. భర్త ఉండగానే ఏంటండి బాబు ఈ కర్మ, నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వాళ్ళని మీడియాలో కూర్చోబెట్టి వాళ్ళతో ఇంటర్వ్యూలు, వాళ్ళ యాంగిల్ కూడా ఆలోచించాలి. ఏటా ఆలోచించేది? బొక్కల యాంగిల్ ఏట్రా ఆలోచించేది? వాళ్ళ యాంగిల్ ఆలోచించేది ఏంటి? భర్తను ఇటువైపు భర్తను చీట్ చేసి అవతలేమో ఒక భార్యను చీట్ చేసి ఇద్దరు కలిపి పబ్లిక్గా వ్యభిచారం చేస్తూ ఉంటే ఏట్రా రెండో యాంగిల్ ఆలోచించేది? సమాజం నాశనం అయిపోతూ ఉంటాను అంటే మొన్న ఎప్పుడోగానే అన్నాడు దువ్వాడ సీన్ గారు, హిందూ ధర్మం ఏకపత్ని వ్రత్యం అన్నాడు. హిందూ ధర్మానికి చేటు కదా ఇది, భారతీయ సంస్కృతికి చేటు కదా. అంటే ఎక్కడో పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే పిల్లలు వ్యాలంటైన్స్ డే రోజు ఎక్కడన్నా పార్కులో ఉంటే వాళ్ళు నీళ్ళు కొడేస్తారు, చంపేస్తారు, వాళ్ళు బెదిరించేస్తారు. మరి వీళ్ళు పబ్లిక్గా చెప్తున్నారు, వీళ్ళు మేము వ్యభిచారం చేస్తాం, ఏం పీకుతారా మమ్మల్ని అని. మరి వీళ్ళు వర్తించదా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు? వీళ్ళని ఎవడు ఏమంటాడు బాబు? అంటే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకునో లేకపోతే కంటెంట్ వస్తేనో వాళ్ళని కూడా ఒక ఐకాన్లుగా కూర్చోబెట్టి అరే పర్లేదు భర్త పిల్లలు ఉన్నా సరే వేరే వాళ్ళ మీద అట్రాక్ట్ అయితే ఖచ్చితంగా ఆ టైంలో ఇది చేయొచ్చు అంటే రేపు పొద్దున ఇంకొకటి వస్తాడు. వైసీపీలో అందరూ అలాగ ఉన్నారు కదా, ఎస్ మేము అడల్టరీ చేసాం, వ్యభిచారం చేసామని ఇక దువ్వాడ సీన్ గాడు లేదా మరొక విజయసాయి రెడ్డి మరొకడు ఎలాగైతే వస్తున్నారో, ఎస్ నేను మర్డర్ చేశానని ఒక అనంతబాబు ఒక అవినాష్ రెడ్డి ఎలాగైతే ముందుకు వచ్చి పబ్లిక్గా రొమ్మిల్చుకుని తిరుగుతున్నారో ఇంకా అలాగే రేపు పొద్దున్న అవునండి నేను రేపు చేశానండి అలాగే వెళ్తున్నప్పుడు పిల్ల చూడడానికి కొంచెం బాగా కనపడిందండి, అందుకని ఎందుకైనా పనికి వస్తుంది కదా రేపు చేసి పాడేశారండి అని ప్రశ్న పెడతాడు వచ్చి. అంటే నేరమయం నేరస్తులకి స్వర్గధామంగా చేసేస్తున్నాడు జగన్ రెడ్డి. ఆ పార్టీకి ఇంకా బుద్ధి రాదా? ఆ పార్టీలో ఒక్కడు కాకపోతే ఒక్కడన్నా నిజాయితీపాటు ఉండడా? ఈ జగన్ రెడ్డికి అసలు బుద్ధి ఉందా? ఇలాంటి వాళ్ళని కనీసం సస్పెండ్ చేయకుండా మర్డర్ చేసిన వాళ్ళని వ్యభిచారం చేసిన వాళ్ళని పబ్లిక్గా చెప్తుంటే కనీసం వాళ్ళని సస్పెండ్ చేయకుండా ఆ పార్టీ రన్ చేస్తున్న జగన్ రెడ్డి అసలు నీకు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నాను నేను. ఇలాంటి వాళ్ళందరూ నీ పార్టీలో ఉన్నంతసేపు నువ్వు ఆ 11 కాదు కదా 1కి పోతావు ఈసారి. ఏం మనిషివా నువ్వు నాకు అర్థం కాదు. వీళ్ళ మీడియాలో మాట్లాడుతూ మేము ఎలా ఉంటే మీకెందుకు మహాసేన రాజేష్కి మహిళలందరిని అవమానించడం అన్నట్టు ఏదో మాట్లాడింది ఆవిడ. దానికి సమాధానం చెప్దాం కదా అని ఈరోజైతే కొంచెం గట్టిగా ఇచ్చేద్దామని వీడియో మొదలుపెట్టాను. ఈలోపు ఈ యాక్సిడెంట్ విషయం అనేది బయటకు వచ్చింది. సరే పోనీ యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉంది కదా, ఇక ఆవిడ గురించి మనం గట్టిగా అంటాం ఎందుకు? ఈ దువ్వాడ సీన్ గాడికి బుద్ధి ఉంటే అసలు ఆవిడ అలా తయారవుదు కదా. సరే ఏదేమైనా కొంచెం స్మూత్గానే మాట్లాడదామని డిసైడ్ అయ్యానండి. దానిలో భాగంగానే ఈవిడ ముందు నా గురించి మాట్లాడింది కదండి, మాట్లాడింది ఒకసారి మీరు చూడండి. నేనేం తప్పు మాట్లాడాను నాకు అర్థం లేదు. ఎవరో అంట తను ఎవరో మహాసేన అబ్బాయి ఎవరో తను యా మహాసేన ఎవరండి తను ఎవరో? రాజేష్, మహాసేన రాజేష్. మహాసేన రాజేష్. అవునండి. నిన్న పెట్టానండి ఒక వీడియో, అది అందరినీ లేడీస్ ని కామెంట్ చేసి పెట్టిన రీల్స్ నేను చేసుకునేవి. ఒక డాన్స్ టీచర్ ని ఎంతో మంది డాన్స్ రీల్స్ ఏవో చేసుకుంటే ఆ రీల్స్ ని ప్లే చేసి ఈవిడ వాణి సంసారపరమైన ఆడది, ఈవిడ చూడండి పాస్ట్ గా ఏమండి పక్కన రీల్ ప్లే అవుతుంది. నేను రీల్స్ ప్లే చేశాను, ఓకే నిజమే వాస్తవే ప్లే చేసాము. మంచి కళాకారురాలు, మంచి కళ అయితే ఉంది ఈవిడ దగ్గర. ఒకవేళ అది చూసి అట్రాక్ట్ అయ్యాడేమో దువ్వా శ్రీనివాస్ అన్నాను తప్ప ఈవిడనైతే నేనేం పర్సనల్గా మాట్లాడలేదు.
ఆవిడేమంటుందంటే నేను రీల్ చేసుకుంటే మహిళలందరూ రీల్ చేసుకునే వాళ్ళని రాజేష్ మహాసేన్ అంటున్నాడు అంట. అమ్మా మాధురి, నేను రీల్స్ చేస్తున్నావు మాధురి, ఎందుకు చేసావమ్మా అని అడగలేదు తల్లి. నువ్వు భర్త పిల్లలు ఉండగా ఇంకొక భార్య పిల్లలు ఉన్నవాడిని ఎలా తగులుకున్నావు? ఆడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఆడితో నీకు అడల్టరీ ఏంటి? తప్పమ్మా అది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అది ఒప్పుకోవు. మనకు ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. ఒకవేళ నీకు నిజంగా వేరే వాడిని నచ్చితే, అవును అప్పుడు దాకా ఉన్న భర్త నన్ను చిత్రహింసలు పెట్టాడండి, ఆడితో నేను విడాకులు తీసుకున్నాను, ఎస్ ఇక ఇతను నన్ను ఓదార్చాడండి అంటే పోనీ ఏమన్నా కొంచెం అర్థం చేసుకోవచ్చు. పక్కన భర్త అలాగే ఉన్నాడు, పిల్లలు అలాగే ఉన్నారు. అలా ఉంటూ నువ్వు అడల్టరీ చేయటం తప్పమ్మా అన్నమ్మా నేను. అంతేగాని నువ్వు పుష్ప 2లో సాంగ్ వేస్తే నాకేంటి, లేకపోతే ఆర్య 2లో సాంగ్ వేస్తే నాకేంటి? మేకప్లు అంటే లేడీస్ ని కామెంట్ చేసే రైట్ మహాసేన రాజేష్ కి ఎవరిచ్చారు? నాకు అర్థం కావట్లేదు. నాకు బంగారు తల్లి, నేను అందరు లేడీస్ని టార్గెట్ చేయను. ఎవరైతే స్త్రీ ధర్మానికి వ్యతిరేకంగా, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా, దాంపత్య జీవితానికి వ్యతిరేకంగా, కుటుంబ వ్యవహారాలకు వ్యతిరేకంగా ఎవరైతే వరస్ట్గా బిహేవ్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసం ఆడతానమ్మా. నీకు బుద్ధి చెప్పేవాడు ఎవడో నీ ఇంట్లో లేడేమో, అన్న తమ్ముడు తండ్రి అలాంటి వాడు ఎవడో ఉండడు. ఉంటే ఖచ్చితంగా చెప్పు తీసుకుడెద్దరు నీలాంటిది ఉంటేనే. భార్య పిల్లలు ఉండగా నీకు ఇదేం పోయే కాలం? నువ్వు మళ్ళీ వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఆడితో కలిసి ఉంటున్నాను, ఆడితో అడల్టరీ వ్యభిచారం చేస్తున్నానని పచ్చిగా మాట్లాడుతున్నావు. నీకు అసలు సిగ్గు ఎక్కువ ఉందని చెప్పి గొప్పగలు కూడా ఎదురు. అమ్మా నేను ఇంకా చాలా మర్యాదగా మాట్లాడాను. నువ్వు అడిగావు ఇందులో ఏమడిగింది చూద్దారండి. మహాసేన రాజేష్ ఎవరో తెలీదు. నాకు ఆ వీడియో చాలా బాధ అనిపించింది. నాకు ఆ వీడియో చూస్తే నీకు నేను తెలియపోవడమే నా ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. చాలా హ్యాపీ నేను. ఈవిడ చూడండి, ఈవిడ మేకప్లు చూడండి. ఈవిడ ఒక ఏ పరమైన ఆడది అంటే ఆడవాళ్ళు అంటే మీరు అందరూ ఎవరెవరైతే రీల్స్ చేస్తున్నారో, ఎవరెవరైతే మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారో అందరినీ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నాడు ఈ మహాసేన రాజేష్ అనేవాడు. అందరూ అర్థం చేసుకోండి. అంటే ఆవిడ ఇలా మాట్లాడేసి ఇలా ఏదో నంగనాచిలాగా పెట్టేస్తే ఆవిడేమో ఒక సంసారపరమైన ఆడది. మేము రీల్స్ చేసి మేము సోషల్ మీడియాలో సోషల్ గా మూవ్ అయితే మేము తప్పుడు. మీరు పాయింట్ అర్థం చేసుకోవట్లేదు మాధురి గారు. మీ రీల్స్ కి వాణి గారి బాధగా ఉండటానికి రెండింటిని ఇంకెట్టకండి. మీరు వాళ్ళ భర్తని కైవసం చేసుకుని వాళ్ళ భర్తతో మీరు వ్యభిచారం చేస్తున్నారని మీరే చెప్పారు. వాళ్ళ భర్త మరో మహిళతో వ్యభిచారం చేస్తుంటే ఏ మహిళను అలా బాధపడుతుంది? దానికి నేను రీల్స్ చేస్తున్నాను కాబట్టి నన్ను తిడుతున్నారు, రీల్స్ చేసి ఆడవాళ్ళందరినీ తిడుతున్నాడు రాయచండి. నాకేమన్నా వాళ్ళు కొవ్వెక్కిపోయి తిరుగుతున్నాను నేను ఊరందరినీ తిట్టడానికి? దేశ సంస్కృతి మొత్తం ఇప్పుడు రేపు పొద్దున్నే పిల్లలు ఏమి నేర్చుకోవాలి? ఇంత పబ్లిక్గా నిస్సిగ్గుగా వైసీపీ నేను మహిళా అధ్యక్షురాలని, వైసీపీకి నేను పెద్ద నాయకురాలనేమో నువ్వు, వైసీపీ ఎమ్మెల్సీగానేమో ఆడు, మీ ఇద్దరు కలిసి పబ్లిక్గా మేము వ్యభిచారం చేస్తున్నాం మీరు స్టేట్మెంట్లు ఇచ్చేయండి. ఈ సమాజాన్ని సర్వనాశనం చేసేయండి. మాలాటోడు ఎవడో అడగకూడదు మిమ్మల్ని. అడిగితే చాలా పెద్ద తప్పది. ఆడవాళ్ళమా? నీకు ఆడపిల్లలు లేరా? నీకు మీ ఇంట్లో వైఫ్ లేదా? మీ ఇంట్లో చెల్లి పిల్లలు ఆడపిల్లలు ఎవరు ఉన్నారమ్మా? నాకు చెల్లి ఉంది, నా భార్య ఉంది, నాకు ఆడపిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరైనా సరే నీలాంటి పని చేస్తే మొక్కలు నరికేస్తాను. నేనైతే మొక్కలు నరికేసి 7వ రోజు భోజనాలు ఎట్టేస్తాను. నీకంటే చెప్పేవాడు ఎవడో లేడు. పెళ్లి చేసి భర్త పిల్లలు ఉండగా వాళ్ళందరినీ గాలి కుదిలేసి వాళ్ళు ఉండగానే వాళ్ళతో విడాకులు తీసుకోకుండా ఏం చేయకుండా నేను ఇంకొకరితో వ్యభిచారం చేస్తానంటే అలా ఎవడు ఊరుకున్నాడు? అలా ఊరుకున్నాడు ఎవడని ఉంటే నీకు సపోర్ట్ చేయాలా? ఎవరో సోదరుడు అన్నాడు మహిళలను అలా టార్గెట్ చేయకూడదు, ఆ మహిళల కోణంలో కూడా చూడాలి, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. నేను ఒక్కటే అడుగుతున్నానండి మాధురి గారిని, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ. నేను వాణి గారికి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాణి గారి పరిస్థితుల్లో అవసరం అయితే నా భార్య పిల్లలను ఊహించుకోగలను. ఇవాళ నేనే దేన్నన్నా తగులుకుని ఎక్కడన్నా ఉంటే నా భార్య పిల్లలు అలా రోడ్డెక్కి ఎడుతుంటే నిజంగా నాకు బాధ కలుగుతుంది, నేను ఊహించుకోగలను. కానీ మాధురి ప్లేస్లో నా భార్య నేను ఊహించుకోలేను. ఎవడన్నా ఊహించుకోగలిగినోడు ఉంటే మీరు ఆవిడకి సపోర్ట్ చేయండి. భర్త ఉండగానే, భర్త ఇంకా విదేశాల్లో కుటుంబం కోసం కష్టపడుతుండగానే లేదు నేను ఇంకొక అతనితో కలిసి ఉంటాను, ఇంకొక అతనితో వ్యభిచారం చేస్తాననే భార్యని యాక్సెప్ట్ చేయగలిగిన మహానుభావుడు ఎవడన్నా ఉంటే అటు సపోర్ట్ చేయండి రా బాబు. మేము వద్దాను, మేమేం అడ్రాము దేనికి? మీరు సపోర్ట్ చేస్తానంటే మీ భార్యలను కూడా మాధురి గారిలో ఎంకరేజ్ చేస్తారు. కమాన్ అమ్మా వెళ్ళండి, ఎమ్మెల్సీ ఉన్నాడు, పలానా చోట ఎమ్మెల్యే ఉన్నాడు, వెళ్ళండి మీరు వెళ్ళండి, ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆయనతో అడల్టరీ చేయండి అని ప్రోత్సహించే భర్తలు ఎవరైనా ఉంటే మరి చేయండి రా బాబు. మేము వద్దనరా అలాంటివి ఏమైనా ఉంటే అబ్బా ఇదేట్రా బాబు వీడు ఇంత సంఘ సంస్కర్తలు ఉంది వీడు కూడానే భార్యను కూడా అడల్టరీకి ప్రోత్సహిస్తున్నాడు, బా ఎంత గొప్పరా బాబు అని అందరూ చెప్పుకుంటారా బాబు. మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారా. ఇంట్లో ఆడవాళ్ళు లేరా?
ఆడోళ్ళు ఉంటారమ్మా, ఆడోళ్ళు పద్ధతిగా బతుకుతారు. ఒకవేళ ఎక్కడన్నా ఓ మ్యారేజ్ చేస్తే మ్యారేజ్ ఫెయిల్ అయింది ఏమో, కర్మ కాలిపోయింది, అరే రే ఇలాగైందా, విడాకులు తీసుకుంటారు, వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నా సరే ఇది అలా నీడలా వెంటాడుతూ ఉంటుంది ఆ గత జీవితం. భర్త ఉండగానే ఏంటండి బాబు ఈ కర్మ, నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వాళ్ళని మీడియాలో కూర్చోబెట్టి వాళ్ళతో ఇంటర్వ్యూలు, వాళ్ళ యాంగిల్ కూడా ఆలోచించాలి. ఏటా ఆలోచించేది బొక్కల యాంగిల్, ఏట్రా ఆలోచించేది, వాళ్ళ యాంగిల్ ఆలోచించేది ఏంటి? భర్తను ఇటువైపు ఏమో భర్తను చీట్ చేసి, అవతలేమో ఒక భార్యను చీట్ చేసి, ఇద్దరు కలిపి పబ్లిక్గా వ్యభిచారం చేస్తూ ఉంటే ఏట్రా రెండో యాంగిల్ ఆలోచించేది? సమాజం నాశనం అయిపోతూ ఉంటాను అంటే మొన్న ఎప్పుడోగానే అన్నాడు వీడు దువ్వాడ సీన్ గాడు, హిందూ ధర్మం ఏకపత్ని వ్రత్యం అన్నాడు. హిందూ ధర్మానికి చేటు కదా ఇది, భారతీయ సంస్కృతికి చేటు కదా. అంటే ఎక్కడో పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే పిల్లలు వ్యాలంటైన్స్ డే రోజు ఎక్కడన్నా పార్కులో ఉంటే వాళ్ళు నీళ్ళు కొడేస్తారు, చంపేస్తారు, వాళ్ళు బెదిరించేస్తారు. మరి వీళ్ళు పబ్లిక్గా చెప్తున్నారు, వీళ్ళు మేము అవును మేము వ్యభిచారం చేస్తాం, ఏం పీకుతారా మమ్మల్ని అని. మరి వీళ్ళు వర్తించదా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు? వీళ్ళని ఎవడు ఏమంటాడు బాబు? అంటే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకునో లేకపోతే కంటెంట్ వస్తేనో వాళ్ళని కూడా ఒక ఐకాన్లుగా కూర్చోబెట్టి, అరే రే పర్లేదు భర్త పిల్లలు ఉన్నా సరే వేరే వాళ్ళ మీద అట్రాక్ట్ అయితే ఖచ్చితంగా ఆ టైంలో ఇది చేయొచ్చు అంటే రేపు పొద్దున ఇంకొకటి వస్తాడు. వైసీపీలో అందరూ అలాగ ఉన్నారు కదా, ఎస్ మేము అడల్టరీ చేసాం, వ్యభిచారం చేసామని ఇక దువ్వాడ సీన్ గాడు లేదా మరొక విజయసాయి రెడ్డి మరొకడు ఎలాగైతే వస్తున్నారో, ఎస్ నేను మర్డర్ చేశానని ఒక అనంతబాబు ఒక అవినాష్ రెడ్డి ఎలాగైతే ముందుకు వచ్చి పబ్లిక్గా రొమ్మిరుసుకుని తిరుగుతున్నారో, ఇంకా అలాగే రేపు పొద్దున అవునండి నేను రేప్ చేశానండి అలాగే వెళ్తున్నప్పుడు ఆ పిల్ల చూడడానికి కొంచెం బాగా కనపడిందండి, అందుకని ఎందుకైనా పనికి వస్తుంది కదా రేప్ చేసి పాడేశారండి అని ప్రశ్న పెడతాడు వచ్చి. అంటే నేరమయం నేరస్తులకి స్వర్గధామంగా చేసేస్తున్నాడు జగన్ రెడ్డి. ఆ పార్టీకి ఇంకా బుద్ధి రాదా? ఆ పార్టీలో ఒక్కడు కాకపోతే ఒక్కడన్నా నిజాయితీపాటు ఉండడా? ఈ జగన్ రెడ్డికి అసలు బుద్ధి ఉందా? ఇలాంటి వాళ్ళని కనీసం సస్పెండ్ చేయకుండా, మర్డర్ చేసిన వాళ్ళని వ్యభిచారం చేసిన వాళ్ళని పబ్లిక్గా చెప్తుంటే కనీసం వాళ్ళు సస్పెండ్ చేయకుండా ఆ పార్టీ రన్ చేస్తున్న జగన్ రెడ్డి అసలు నీకు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నాను నేను. ఇలాంటి వాళ్ళందరూ నీ పార్టీలో ఉన్నంతసేపు నువ్వు ఆ 11 కాదు కదా 1కి పోతావు ఈసారి. ఏం మనిషివా నువ్వు? నాకు అర్థం కాదు. వీళ్ళ నాయకులు